చైనాకు రోగమొచ్చింది. ప్రపంచమంతా వణికిపోతోంది. కేసుల ఊసులేదు, మరణాల సంఖ్య కూడా తెలియదు. చైనాలో మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారనే అధికారిక వార్తలు. ఈ కొత్త కరోనా ప్రాణాంతకమా అంటే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా వేరియంట్లలాగే హెచ్ఎంపీవీ వైరస్ ఊపిరితిత్తుల్ని టార్గెట్ చేస్తుంది. చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటానియో వైరస్ అనుకున్న దానికంటే వేగంగానే ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్లో ఇప్పటిదాకా 4 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2 కర్ణాటక రాజధాని బెంగళూరులో కాగా మరో కేసును గుజరాత్లోని అహ్మదాబాద్లో గుర్తించారు. ఇక బెంగాల్ రాజధాని కోల్కతాలో మరో కేసును గుర్తించారు. 5 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ పాజిటివ్గా తేలింది. ఈ విషయాలను ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటికే బెంగళూరులో 3, 8 నెలల వయస్సు కలిగిన 2 చిన్నారులకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్గా తేలిగా అహ్మదాబాద్లో 2 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించింది. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందంటున్నారు డాక్టర్లు. చిన్నారుల్లో ఎలాంటి లక్షణాలు బయటపడలేదని ఐసీఎంఆర్ చెబుతోంది. పలువురు చిన్నారులకు టెస్ట్ చేసిన సమయంలో వైరస్ బయటపడిందని ఐసీఎంఆర్ పేర్కొంది.